ప్రస్తుత కాలంలో పండగ అనగానే ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరులకి పోతున్న నేపథ్యాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే పల్లెటూరులో మాత్రమే ఆ పండగకి సంబంధించినటువంటి సకల కళలు కూడా కనిపిస్తూనే ఉంటాయి. అలాంటిది ఈరోజు పట్టణాల్లో కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క పిల్లవాళ్ళు కూడా తెలియలేనే ఒక ఉద్దేశంతో ఒక స్కూల్స్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే భోగి మంటలు ఎలా వేస్తారు, ఆ చెరుకులు ఎలా పూజిస్తారు, దానికి సంబంధించినటువంటి ఏ పూజా కార్యక్రమం ఎలా చేస్తారు, గంగిరెద్దుల్ని ఏ విధంగా తీసుకొని వస్తారు, గంగిరెద్దులు పూజిస్తూ వచ్చినటువంటి విశిష్టత ఏమిటి, అదేవిధంగా హరిదాసుని తీసుకొని వచ్చి ఆయనకి అందులో ఉన్నటువంటి అక్షయ పాత్రలో భిక్షమేస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అన్ని ప్రతి ఒక్కటి కూడా ఈ నేటి కాలం పిల్లలకి వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఈ విద్యా సంస్థ సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చూస్తూ ఉంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు అయితే చేశారు. చూస్తూ ఉంటే పిల్లలు కూడా చాలా ఆనందంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పూర్వకాలంలో ఒక పల్లెటూరులో ఇటువంటి కార్యక్రమం ఎలా చేస్తారు సేమ్ అలానే అచ్చంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటివన్నీ కూడా ఒక ఆదర్శంగా ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది.